రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కాని రైతుల వివరాలను సేకరించే పనిలో పడింది. రైతుల ఖాతాలో 2 లక్షల రుణమాఫీ చేయగా కొందరి ఖాతాల్లో డబ్బు జమ కాలేదు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ అధికారులు రైతు వేదికల వద్ద రైతుల వివరాలు సేకరిస్తున్నారు. ఆధార్ కార్డ్, ధరణి పాస్బుక్ వంటి వివరాలు తీసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రితో పాటు వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. చాలామంది రైతులు మాత్రము తమ ఖాతాల్లో డబ్బులు రాలేదని చెప్తున్నారు. 15 ఆగస్టు లోపల 2 లక్షల దాదాపు 50, 60 లక్ష 2 లక్షల వరకు ఎవరైతే రైతులు రుణం తీసుకొని చెల్లించలేకపోయారో 2018 కట్ ఆఫ్ డేట్ డిసెంబర్ 9 నుంచి 2023 వరకు తీసుకున్న వారికి మాత్రము ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. ఆ తర్వాత 15 ఆగస్టు వరకు మాత్రం 3 విడతల్లో మాత్రమే రుణాన్ని కూడా ప్రభుత్వమే కడుతుందని చెప్పి రైతుల ఖాతాలు జమ అవుతుందని చెప్పింది. కానీ చాలామంది రైతులు రుణం రాలేదని చెప్తున్నారు. నిజంగానే వాటందరికీ కూడా వెరిఫికేషన్ చేసుకోవాలని చెప్పి ఎక్కడైతే రైతు వేదికలు ఉన్నాయో రైతు వేదికలకు వ్యవసాయ అధికారులను కూడా పంపడం జరిగింది. దాంతోపాటు మనము సిద్దిపేట మండలము, అర్బన్ మండలము రైతు వేదిక వద్ద ఉన్నాము. అక్కడికి లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా వ్యవసాయ అధికారులు మాత్రము ప్రతి గ్రామంలో రైతు వేదిక వద్ద వస్తున్నారు. ఈరోజు మాత్రము అంటే దాదాపు 15 రోజుల నుంచి కూడా ఏ రైతుకైతే రుణము రాలేదు, ఎందుకు రాలేదు ఆ వివరాలు సేకరించే ప్రయత్నంలో ప్రభుత్వం మాత్రం వ్యవసాయ అధికారులను నియమించింది. దీంతోపాటు మనం ఇక్కడ చూడొచ్చు రైతు రుణమాఫీ 2020-24 నిధుల విడుదల కార్యక్రమం. ఒకవేళ ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఆ రైతు వేదిక వద్దకు వచ్చి రైతులంతా కూడా వ్యవసాయ అధికారులకు ఏఈఓలకు కూడా వివరించాల్సి ఉంటుంది. నిజంగా దానికి సంబంధించింది విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, నిన్నటి వరకు వాళ్ళు సేకరించిన విధి విధానాలు ఏంటి, ఈరోజు కొత్తగా ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేపట్టబోతుంది. నిజంగా కుటుంబ వివరాలు కూడా సమగ్ర విచారణ చేయాలి. నిజంగా ఆధార్ నెంబర్ ఎన్రోల్ చేయాలి. ఎన్రోల్మెంట్ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామానికి సంబంధించిన ఏఈఓ ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగానే మీరంతా కూడా ప్రభుత్వం వ్యవసాయ అధికారులకు రుణమాఫీపై వివరాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? ప్రజెంట్ మేము ఈ రోజు నుంచి ఏదైతే రేషన్ కార్డు లేదో ఫార్మర్స్కి వారి నుంచి మేము వివరాలు సేకరించడం జరుగుతుంది. అంటే గ్రీవెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు 2 లక్షల వరకు రుణమాఫీ అయిన ప్రతి రైతుకి అమౌంట్ రుణమాఫీ అవ్వడం జరిగింది. కాకపోతే ఇందులో కాని వాళ్ళు మాత్రం సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళకు ఆధార్ కార్డు మిస్ మ్యాచ్ ఉండడం, అంటే బ్యాంక్ అకౌంట్లో ఆధార్ కార్డులో పేరు మిస్ మ్యాచ్ ఉండడము, ఆధార్ నెంబర్ తప్పుగా ఎంట్రీ అవ్వడం బ్యాంకులో, అలాగే వాళ్ళు ల్యాండ్ అమ్ముకుంటే పాస్బుక్ లేకపోవడం, ఇలాంటి వాటి వల్ల కొంతమందికి రుణమాఫీ ఆగిపోవడం జరిగింది. అంటే 2 లక్షల వరకు ఉండి వాళ్ళది మేము గ్రీవెన్స్ తీసుకుంటున్నాము. ఆల్రెడీ ఫస్ట్ నుంచే తీసుకుంటున్నాం. అవి ఈ రోజు నుంచి రేషన్ కార్డు లేని వాళ్ళవి వివరాలు కలెక్ట్ చేసుకుంటున్నాము ఫ్యామిలీ గ్రూపింగ్ చేయడానికి. దానికి ఒక వెబ్సైట్ గవర్నమెంట్ ఓపెన్ చేస్తుంది. ఈ వివరాలు మేము అందులో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డు ఉండి కూడా కీ ఆన్రోల్ వాళ్ళు ఆన్లైన్ చేసుకోకపోవడము. ఆ తర్వాత రెండోది ఏంటంటే ఎవరైతే రైతు ఉన్నాడో ఆ రైతు 2018లో రుణం తీసుకుని లోన్ తీసుకున్న తర్వాత పర్సేల్ చేయడము, లేదా వంశపరిపర్యంగా భార్య పేరు మీద భర్తకు రావడము, లేకుంటే కుటుంబ కొడుకుల పేరు మీద చేయడము, లేదా ఆ తర్వాత ఆధార్ నెంబర్ మారడము, ఆధార్ నెంబర్ కూడా ఆ ఫోన్ లింకు లేకపోవడము, కొన్ని సమస్యలు బ్యాంకు కూడా మెర్జీ అయింది కనుక బ్యాంకులో కూడా అంతకుముందు 2-3 ఖాతాలు ఉండే రైతుకు ఓ ఖాతా నుండి మరో ఖాతాకు మరలించడము, ఇవన్నీ చూస్తే కూడా రాలేదని కొంత రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి రైతుకు అందిస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. వ్యవసాయ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో మనకు వాళ్ళు పరిశీలన చేసిన విషయం అయితే కనిపిస్తుంది. ఇక ఈ విషయాలు మాత్రం ఈరోజు మాత్రము ఖచ్చితంగా కుటుంబ సమగ్ర సర్వే వివరాలు కూడా సేకరించిన తర్వాత ఎందుకోసం ఆ రైతుకు రుణం రాలేదు ఆ వివరాలు కూడా ప్రభుత్వానికి అందించిన తర్వాత వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకు తెలుస్తుంది. కెమెరామెన్ కృష్ణతో